ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు 7వ తరగతి హితోక్తుల పాఠం నుండి 4 పద్యాలు. కవి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. నేపథ్యం: కవివత్సలుడనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి హాలుడు ప్రాకృత భాషలోని 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథాసప్తశతి అని పేరిట సంకలనం చేశారు. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణము గాథాసప్తశతి. మనిషి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటి పద్యం: నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనే నశించుచుండు అది ఏ సజనాళియందు సల్పితమేను రాత గీచినట్టు గీత కాదే. భావం: చెడ్డవారితో చేసే స్నేహం నీటి మీద రాత లాంటిది. అది అప్పుడే నశిస్తుంది. కానీ మంచివారితో చేసే స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగా చిరకాలం ఉంటుంది. రెండవ పద్యం: లోభివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు తెరువు నడుచు వేళ గరకు వేసవి ఎండ మాడువానికి తన నీడవోలే. లోభివానికి ఎంత సంపద ఉన్నా కొంత కూడా ప్రయోజనం లేదు. ఎలాగంటే మండు టెండలో నడిచేవానికి తన నీడ వలన తనకు ప్రయోజనం ఉండదు కదా. మూడో పద్యం: ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు రాహువదన గహ్వరమునన్న చంద్రకరములు అమృత రసమై కురియుగాదే. భావం: మంచివారికి ఎంత కోపం వచ్చినప్పటికీ వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి, కానీ వారి నోట నుండి చెడు మాటలు రావు. విషంతో నిలబడిన రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్నే కురిపిస్తాడు, కానీ విషాన్ని చెందించడు కదా. నాలుగోది: మానవంతుండైన వాని మనం వచ్చేంత దశల కూడునున్నంతంబెయగును మునిగిపోవు వేళల సూర్యకిరణముల్ మీది ప్రక్కగాదే మెరయుచుండు. ఆత్మాభిమానం గలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు. సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రకాశిస్తాడు కదా.